అందరికీ నమస్కారం. ఎవరైనా చాలా క్రూరంగా ప్రవర్తిస్తే వీడెవడ్రా బాబూ రాక్షసుడిలా ఉన్నాడు అని మనం తరచుగా అంటుంటాం కదా. అసలు రాక్షసులు అంటే తలకి కొమ్ములు, పెద్ద పెద్ద కోరలు ఉన్నవాళ్లేనా? కాదు. మనలో ఉండే కోపం, స్వార్థం, అహంకారమే అసలైన రాక్షసులు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో స్పష్టంగా చెప్పాడు. గత అధ్యాయంలో మాయా చెట్టును వైరాగ్యంతో నరకాలని తెలుసుకున్నాం కదా. మరి ఆ వైరాగ్యం రావాలంటే మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? ప్రతి మనిషిలోనూ దైవిక లక్షణాలు, దేవతల లక్షణాలు, అలాగే ఆసురీ లక్షణాలు, రాక్షస లక్షణాలు దాగి ఉంటాయి. ఆ రెంటి మధ్య జరిగే యుద్ధమే ఈ జీవితం. మరి ఆ లక్షణాలేంటో, దేవుడికి ఇష్టమైన ఆ దైవిక గుణాలు మనలో ఉన్నాయో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందాం. శ్రీకృష్ణుడు ముందుగా దైవిక లక్షణాల గురించి ఎంతో అందంగా వివరించాడు. అర్జునా, ఈ దైవిక లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ భయపడరు. వీరికి అత్యున్నతమైన ధైర్యం, అభయం ఉంటుంది. మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటారు. కష్టాల్లో ఉన్నవారికి దానం చేస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఇంతేకాకుండా ఎవ్వరినీ శారీరకంగా కాని మాటలతో కాని హింసించకపోవడం అహింస, నిజమే మాట్లాడడం, ఇతరుల తప్పులను వెదకకపోవడం, ఎవ్వరిపైనా పగ పెంచుకోకపోవడం లాంటి మొత్తం 26 దైవిక లక్షణాలను కృష్ణుడు చెప్పాడు. పార్థా, ఈ లక్షణాలు ఎవ్వరికైతే ఉంటాయో వారు మోక్షం వైపు, అంటే స్వేచ్ఛవైపు ప్రయాణిస్తారు. కాబట్టి అర్జునా, నువ్వు భయపడకు. నీలో పుట్టుకతోనే ఈ దైవిక లక్షణాలు ఉన్నాయి అని కృష్ణుడు ధైర్యం చెప్పాడు. ఇక రెండవది, నేటి సమాజంలో మనం ఎక్కువగా చూస్తున్న రాక్షస లక్షణాలు. అర్జునా, ఈ ఆసురీ లక్షణాలున్నవాళ్లకు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియదు. వాళ్లలో నిజాయితీ ఉండదు. ఈ ప్రపంచానికి దేవుడు లేడు, ఇదంతా కేవలం మన కోరికలు తీర్చుకోవడానికే పుట్టింది అని వాళ్లు నమ్ముతారు. వాళ్ల మైండ్సెట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను ఇంత డబ్బు సంపాదించాను, రేపు ఇంకా సంపాదిస్తాను, వాణ్ణి నాశనం చేశాను, రేపు ఇంకొకణ్ణి తొక్కుతాను, నేనే గొప్పవాణ్ణి, నాకంటే బలవంతుడు లేడు అనే విపరీతమైన అహంకారంతో రగిలిపోతుంటారు. ఇలాంటివారు ఎప్పుడూ కామక్రోధాలకు బానిసలై అడ్డదార్లలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ రాక్షస లక్షణాలు మనిషిని చీకటిలోకి, పతనంలోకి నెట్టేస్తాయి అని కృష్ణుడు హెచ్చరించాడు. ఈ అధ్యాయంలో ప్రతి యువకుడు, ప్రతి మనిషీ గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత పవర్ఫుల్ శ్లోకమొకటుంది. మనిషిని నాశనం చేసే 3 ప్రధానమైన శత్రువులు ఏమిటో కృష్ణుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అవే నరకానికి 3 తలుపులు. కామం, లస్ట్, అంతులేని కోరిక. ఉన్నదానితో తృప్తిపడకుండా ఇంకా ఇంకా కావాలని విపరీతమైన కోరిక. క్రోధం, యాంగర్, కోపం. ఆ కోరిక తీరనప్పుడు వచ్చే విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్. లోభం, గ్రీడ్, పిసినారితనం. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే అత్యాశ, ఎదుటివాడికి సాయం చెయ్యని స్వార్థం. అర్జున, ఈ 3 ఆత్మను నాశనం చేసే నరకద్వారాలు. కాబట్టి ప్రశాంతత కావాలనుకునే ప్రతి మనిషి ఈ 3ంటినీ వెంటనే వదిలేయాలి. ఈ 3 గేట్లను దాటినవాడు మాత్రమే తనకు ఏది మంచో ఆలోచించి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు అని కృష్ణుడు అద్భుతమైన జీవన సత్యాన్ని బోధించాడు. మరి ఇన్ని విషయాలు చెప్పారు కదా, మన రెగ్యులర్ లైఫ్లో ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఎలా నిర్ణయించుకోవాలి? మన మైండ్కి ఏదనిపిస్తే అది చెయ్యాలా? వద్దు అంటున్నాడు కృష్ణుడు. నువ్వు ఏ పని చెయ్యాలన్నా నీ ఇష్టమొచ్చినట్లు కాకుండా శాస్త్రాలు, మన ధర్మగ్రంథాలు చెప్పిన మార్గంలో నడుచుకోవాలి. శాస్త్రాలను పక్కనపెట్టి కేవలం తన అహంకారంతో, కోరికలతో ప్రవర్తించేవాడికి జీవితంలో సంతోషం దొరకదు, విజయం దొరకదు, మోక్షం అస్సలే దొరకదు అని కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగించాడు. చూశారుగా, మనలో రాక్షసుడు గెలవాలా, దేవుడు గెలవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఆ నరకద్వారాలైన కామ, క్రోధ, లోభాలకు దూరంగా ఉందాం. మరి అందరూ ఒకేలాంటి ఆహారం తింటారా? దేవుడికి చేసే పూజలు అందరూ ఒకేలా చేస్తారా? మనుషులు తినే ఫుడ్డు, చేసే దానాలను బట్టి వాళ్ల మైండ్సెట్ని ఎలా కనిపెట్టవచ్చో అత్యంత ఆసక్తికరమైన 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. ఇలాంటి అద్భుతమైన జీవిత పాఠాల కోసం మన కేటీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.